హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ హెల్తీగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మన ఈరోజు వీడియోని స్టార్ట్ చేసేద్దాం పదండి. జనరల్గా మనందరం వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు మెయిన్గా 2 ఇంగ్రీడియంట్స్ని అవాయిడ్ చేస్తాం. ఒకటి మైదా, ఇంకొకటి షుగర్. నేను నా వెయిట్ లాస్ జర్నీని స్టార్ట్ చేస్తున్నప్పుడు నేను అంత స్వీట్ పర్సన్ కాదు కాబట్టి ఈజీగా షుగర్ని అవాయిడ్ చేసేయచ్చు అనుకున్నా. బట్ ఎప్పటి నుంచి అయితే నేను హెల్తీ ఫుడ్ తినడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నాకు తెలియకుండానే నేను ఏదైనా స్వీట్ చూస్తున్నప్పుడు నాకు స్వీట్ క్రేవింగ్స్ అనేవి పెరుగుతూ రావడం స్టార్ట్ అయ్యింది. సో అలాంటి టైంలో మోస్ట్ ఆఫ్ ద టైం నేను షుగర్ ప్లేస్లో బెల్లం పౌడర్ని యూస్ చేసుకుని స్వీట్స్ అయితే ప్రిపేర్ చేస్తూ తినేదాన్ని. బట్ బెల్లం పౌడర్లోనూ షుగర్లోనూ ఆల్మోస్ట్ ఈక్వల్ క్యాలరీసే ఉంటాయి. బట్ బెల్లం పౌడర్ వాడడం అనేది ఎక్కువ హెల్దీ అని ఎందుకంటారంటే అది అన్రిఫైన్డ్ కాబట్టి అందులో కొన్ని న్యాచురల్ న్యూట్రిషన్స్ లైక్ ఐరన్ అలాంటివి ఉంటాయి కాబట్టి బెల్లం పౌడర్ని వాడడానికి అందరూ ఇష్టపడుతూ ఉంటారు. కానీ రెండు సేమ్ క్యాలరీసే కాబట్టి ప్రతిసారి బెల్లం పౌడర్ని యూస్ చేసుకుని మనం స్వీట్స్ అయితే ప్రిపేర్ చేసుకోలేం కదా. అలాంటి టైంలో నేను రీసెర్చ్ చేసుకుని డేట్స్ని యూస్ చేసుకుని డిజర్ట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకున్నా. వాటిలోంచి ఒక 3 హెల్దీ అండ్ టేస్టీ డిజర్ట్స్ అయితే మీకు ఈరోజు చూపిద్దాం అనుకుంటున్నా. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మా వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ముందుగా నేనైతే స్ట్రాబెర్రీస్ని యూస్ చేసుకుని ఒక హై ప్రోటీన్ స్ట్రాబెర్రీ మౌస్ అయితే ప్రిపేర్ చేయబోతున్నానండి. దీనికోసం ఒక డబ్బా స్ట్రాబెర్రీస్ అప్రాక్సిమేట్గా ఇవి 200 గ్రామ్స్ ఉంటాయి. ఈ స్ట్రాబెర్రీస్ని సాల్ట్ అలాగే వెనిగర్ యాడ్ చేసుకుని బాగా వాష్ చేసుకుంటున్నాను. మీరు సాల్ట్ ప్లేస్లో బేకింగ్ సోడా అయినా వాడచ్చండి, బట్ నేను ఇక్కడైతే సాల్ట్ని యూజ్ చేసుకుని వాష్ చేస్తున్నాను. స్ట్రాబెర్రీస్ పైన మనకు కనిపించిన చాలా పురుగులు అనేవి ఉంటూ ఉంటాయండి అండ్ చాలా కెమికల్స్ వాడతారు కాబట్టి 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవడం అనేది మంచిది. ఇలా వాష్ చేసిన తర్వాత స్ట్రాబెర్రీస్ పైన ఉన్న గ్రీన్ పార్ట్ని రిమూవ్ చేసేస్తున్నానండి. అలా రిమూవ్ చేసిన తర్వాత స్ట్రాబెర్రీస్ని అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను మిక్సీ చేసుకోవడం కోసం. యాక్చువల్లీ నేను మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పా కదా, ఇది హై ప్రోటీన్ స్ట్రాబెర్రీ మౌస్ అని. ప్రోటీన్ కోసం పన్నీర్ని అయితే నేను ఇక్కడ తీసుకున్నానండి. ఈ 200 గ్రామ్స్ ఆఫ్ స్ట్రాబెర్రీకి నేను అప్రాక్స్గా 100 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ని తీసుకుని ఈ 100 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుని పక్కన ఉంచుకుంటున్నానండి. ఇప్పుడు స్వీట్నెస్ కోసం యాక్చువల్లీ ఈ స్ట్రాబెర్రీస్ అనేవి మేము తీసుకొచ్చినవి మరీ ఎక్కువ స్వీట్ లేవు. సో స్వీట్నెస్ కోసం అయితే నేను ఇక్కడ 8 డేట్స్ అనేవి యూస్ చేస్తున్నాను. మీరు స్ట్రాబెర్రీస్ స్వీట్నెస్ని బట్టి ఈ డేట్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. బట్ అప్రాక్స్గా 8 డేట్స్ అనేవి యాడ్ చేసుకుంటే స్వీట్నెస్ అనేది ఎగ్జాక్ట్గా సరిపోతుంది. అసలు మనం షుగర్ యాడ్ చేయలేదు అన్న విషయమే ఈ స్వీట్లో మనకి తెలీదు. డెకరేషన్ పర్పస్ కోసం కట్ చేసిన కొన్ని స్ట్రాబెర్రీ పీసెస్ని పక్కకి తీసుకుని రిమైనింగ్ స్ట్రాబెర్రీస్ని అలాగే డేట్స్ని కలిపి మెత్తగా మిక్సీ అయితే చేస్తున్నా అండి. నేను ఇక్కడ తీసుకున్న డేట్స్ అనేవి లైన్ కీమా డేట్స్. సో కీమా డేట్స్ కాబట్టి వీటిని ముందే సోక్ చేయాల్సిన అవసరమే ఉండదు. మీరు ఒకవేళ నార్మల్ డేట్స్ తీసుకుంటున్నట్టయితే ఒక 1 అవర్ పాటు హాట్ వాటర్లో కానీ మిల్క్లో కానీ సోక్ చేసుకోవాలి. నేను ఇలా మిక్సీ చేసిన తర్వాత ఈ స్ట్రాబెర్రీ ప్యూరీలో ఒక 2 స్పూన్స్ ఆఫ్ స్ట్రాబెర్రీ ప్యూరీని మళ్ళీ డెకరేషన్ పర్పస్ కోసం పక్కకి తీసుకుని రిమైనింగ్ ప్యూరీలో కట్ చేసి ఉంచుకున్న పన్నీర్ని యాడ్ చేసుకుని మెత్తగా మిక్సీ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు కన్సిస్టెన్సీ చూస్తే బాగా థిక్గా వచ్చింది కదా. సో మనం బయట తినేటప్పుడు ఎలా ఉంటుందో అలా టెక్స్చర్ రావడం కోసం ఒక చిన్న గ్లాస్ అప్రాక్సిమేట్గా ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్ని యాడ్ చేసుకుని మిక్సీ అయితే చేసుకున్నానండి. కన్సిస్టెన్సీ చూసారు కదా ఎలా వచ్చిందో. మీరు అప్రాక్స్గా చెప్పాలి అంటే ఒక దోసపిండి టెక్స్చర్ అనుకోవచ్చు. అలా వచ్చిన దాన్ని ఒక బౌల్లో తీసుకుని నేను ఇందాకలా డెకరేషన్ పర్పస్ కోసం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నా కదా స్ట్రాబెర్రీ ప్యూరీని, ఆ స్ట్రాబెర్రీ ప్యూరీని దీనిపైన ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకుని ఒక సన్నని లేయర్గా అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఈ స్టెప్ అనేది ఆప్షనల్ మాత్రమే అండి. మీరు లుక్ వైజ్ కొంచెం బాగా రావాలి అనుకుంటే ఇలా ఈ ప్యూరీని ఉంచుకుని పైన డెకరేట్ చేసుకోవచ్చు, లేదంటే ఆ ప్యూరీని కూడా పన్నీర్తో పాటు మిక్సీ
చేసేసుకోవచ్చు. స్ట్రాబెర్రీ మౌస్ పైన క్రంచీ ఎలిమెంట్ కోసం నేనైతే కొన్ని ఆల్మండ్స్ని అలాగే జీడిపప్పుని తీసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు. లేదా మీ దగ్గర ఇలా ఫ్లేక్స్ చేసే మెషిన్ ఉంటే దాన్ని యూస్ చేసుకుని ఫ్లేక్స్గా అయినా రెడీ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఫ్లేక్స్ని మన డిజర్ట్ పైన వేసుకుంటే షుగర్ లేని స్ట్రాబెర్రీ హై ప్రోటీన్ మౌస్ అనేది రెడీ అయిపోయిందండి. ఇది చిల్డ్గా తింటే టేస్ట్ అనేది ఇంకా చాలా చాలా బాగుంటుంది. ఇంకా మన సెకండ్ స్వీట్ వచ్చేసరికి స్వీట్ పొటాటో రబ్దీ. ఒకవేళ మీరు రబ్దీ పర్సన్ అయితే కనుక దీని టేస్ట్ అనేది మీకు చాలా చాలా బాగా నచ్చుతుంది. ఉట్టి మిల్క్తో ప్రిపేర్ చేసుకునే రబ్దీ కంటే దీని టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. నేనైతే మస్ట్ ట్రై అని చెప్తాను. ఈ రబ్దీ కోసం నేను ఒక స్వీట్ పొటాటోని తీసుకుని బాగా వాష్ చేసుకుని ఒక 2 పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత కుక్కర్లో పెట్టి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నానండి. యాక్చువల్లీ ఇలా వాటర్లో కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. మీ దగ్గర స్టీమర్ ఉన్న స్టీమింగ్ అయినా చేసుకోవచ్చు స్వీట్ పొటాటోస్ మెత్తగా అవ్వడం కోసం. నా దగ్గర టైంకి స్టీమర్ అవైలబుల్ లేదు కాబట్టి ఇలా కుక్కర్లో విజిల్స్ వచ్చేటట్టయితే పెట్టానండి. ఒక 3 విజిల్స్ వస్తే చాలు స్వీట్ పొటాటో అనేది ఉడికిపోతుంది. నెక్స్ట్ ఈ రబ్దీ కోసం నేను అప్రాక్సిమేట్గా 8 ఆల్మండ్స్ని అలాగే 8 కాజూస్ని 1 అవర్ బిఫోర్ అయితే సోక్ చేసుకుంటున్నానండి. ఈ ఆల్మండ్స్ అండ్ కాజూస్తో పాటు స్వీట్నెస్ కోసం నేనైతే ఒక 4 డేట్స్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత అందులో ఉన్న సీడ్స్ని తీసేసి మిల్క్లో అయితే సోక్ చేసుకుంటున్నాను. ఈ స్వీట్లో స్వీట్ పొటాటో కూడా యూస్ చేస్తున్నాం కాబట్టి స్వీట్నెస్ కోసం ఎక్కువ డేట్స్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒక 4 డేట్స్ అనేవి సరిపోతాయి. అండ్ ఇప్పుడు నేను చెప్పిన మెజర్మెంట్స్ని యూస్ చేసుకుని మనం ఈ రబ్డీని 2 పర్సన్స్కి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ డేట్స్తో పాటు కలర్ కోసం కొంచెం సాఫ్రాన్ అయితే యాడ్ చేసుకున్నాను మిల్క్లో. అలాగే నేను ఇక్కడ యాలకుల పొడిని కూడా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఈ యాలకుల పొడి ప్రిపేర్ చేయడం కోసం నేను ఎలాంటి షుగర్ని కూడా యూస్ చేయట్లేదు. జస్ట్ యాలకుల్ని ఒలిచి దాని లోపల ఉన్న గింజల్ని తీసి మెత్తని పౌడర్లో అయితే దంచుకున్నాను. ఈలోపు కుక్కర్ కూడా చల్లారిపోయింది. సో స్వీట్ పొటాటోస్ ఎంత పర్ఫెక్ట్గా ఉడికాయో చూపిస్తాను రండి. మీరు కూడా స్వీట్ పొటాటోస్ని ఇలాగే కుక్కర్లో ఉడికిస్తున్నట్టయితే అస్సలు ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయొద్దండి. దానివల్ల స్వీట్ పొటాటోస్ యొక్క స్వీట్నెస్ అనేది కొంచెం తగ్గిపోతుంది. సో కొంచెం వాటర్ మాత్రమే యాడ్ చేసుకుని స్వీట్ పొటాటోస్ని అయితే బాయిల్ చేసుకోవాలి. లేదా స్టీమ్ చేసుకున్నా పర్వాలేదు. ఇవి చల్లారేలోపు ఈ డేట్స్ అలాగే ఆల్మండ్స్ అండ్ కాజు సోక్ చేసి కూడా 1 అవర్ అయిపోయింది కాబట్టి ఆల్మండ్స్ని ఒకసారి వాష్ చేసుకుని దానిపైన ఉన్న స్కిన్ అయితే పీల్ చేసేస్తున్నానండి. అలాగే కాజూస్ను కూడా వాష్ చేసుకుని పక్కకు తీసుకుంటున్నాను. అండ్ స్వీట్ పొటాటోస్ పైన ఉన్న స్కిన్ని కూడా పీల్ చేసేసి స్వీట్ పొటాటోస్ని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుంటున్నాను మిక్సీ చేసుకోవడం కోసం. ఈ స్వీట్ అనేది ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉంటే ప్రిపేర్ చేసుకోవడానికి అస్సలు టైం కూడా పట్టదండి. జస్ట్ ఇవన్నీ కలిపి మిక్సీ చేసుకోవడమే. సో స్వీట్ పొటాటోస్ అలాగే ఒక చిన్న గ్లాస్ ఆఫ్ మిల్క్ని, అది కూడా కాచి చల్లార్చిన మిల్క్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే సోక్ చేసుకుని పీల్ చేసుకున్న ఆల్మండ్స్ని, కాజూస్ని, మిల్క్లో సోక్ చేసిన సాఫ్రాన్ అలాగే డేట్స్ని యాడ్ చేసుకుని కొంచెం యాలకుల పొడిని యాడ్ చేసుకుని దీన్ని మెత్తని పేస్ట్లా అయితే మిక్సీలో చేసుకుంటున్నానండి. ఎక్కువ టైం కూడా పట్టదు. ఒక 2 to 3 minutes మిక్సీ చేసుకుంటే చాలు రబ్డీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. దీన్ని జస్ట్ ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. మీరు ఈ స్వీట్ యొక్క కన్సిస్టెన్సీ అనేది మిల్క్ని అడ్జస్ట్ చేసుకుని మీకు నచ్చినట్టయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చెప్పిన క్వాంటిటీకి నాకు 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ అయితే పట్టింది రబ్డీ కన్సిస్టెన్సీ రావడం కోసం. ఇప్పుడు దీనిపైన నేను ఆల్రెడీ చాప్ చేసి పక్కన పెట్టుకున్న ఆల్మండ్స్ అండ్ కాజు ఫ్లేక్స్ యాడ్ చేసుకున్నాను. దాంతోపాటు పంకిన్ సీడ్స్ని,
యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం సాఫ్రాన్ యాడ్ చేసుకుని స్వీట్ని సర్వ్ చేయడానికి అయితే రెడీ చేసేసుకున్నా. ఇంకా నా థర్డ్ స్వీట్ వచ్చేసరికి అందరికీ ఇష్టమైన క్యారెట్తో పాయసం అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. దీనికోసం ఒక 2 క్యారెట్స్ని తీసుకుని వాటిని బాగా వాష్ చేసుకున్న తర్వాత పైన స్కిన్ని పీల్ చేసేసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుని ఉడికించుకోవడం కోసం కుక్కర్లో అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ 2 క్యారెట్స్కి చిన్న గ్లాస్ అంటే అప్రాక్సిమేట్గా 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్ని అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే స్వీట్నెస్ కోసం 8 కీమా డేట్స్ని కూడా కుక్కర్లోనే యాడ్ చేసేసుకుని విజిల్ పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నానండి. ఈలోపు ఈ క్యారెట్ పాయసంలోకి యాడ్ చేయడం కోసం ఒక చిన్న క్యారెట్ని వాష్ చేసుకుని పైన స్కిన్ తీసేసి తురుముకుంటున్నాను. యాక్చువల్లీ క్యారెట్ పాయసంలోకి ఇలా తురిమిన క్యారెట్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా చాలా చాలా బాగుంటుంది. అంటే అప్రాక్స్గా చెప్పాలంటే ఈ తురిమిన క్యారెట్ మనకి మధ్య మధ్యలో సేమియా పాయసం తాగుతూ ఉంటే ఎలా సేమియాలు అయితే తగులుతాయో అలా తగిలి దీని టేస్ట్ని ఇంకా చాలా బాగా ఎన్హాన్స్ చేస్తాయి. సో నేను డెఫినెట్గా ఇలా తురిమిన క్యారెట్ని యాడ్ చేసుకోమని చెప్తాను. ఈలోపు కుక్కర్ విజిల్ వచ్చి చల్లారిపోయింది కూడా. సో ఆ కుక్కర్లో ఉన్న కంటెంట్ అంతా మిక్సీలో యాడ్ చేసుకుని జీడిపప్పులను అయితే కట్ చేసుకున్నా అండి. ఇందాకల కుక్కర్లో కంటెంట్ అంతా మిక్సీలో యాడ్ చేసా అన్నా కదా, అది చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక మెత్తని పేస్ట్లా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే కొంచెం మిల్క్ని యాడ్ చేసుకోవచ్చు. నేను మిల్క్ని తర్వాత స్టేజ్లో యాడ్ చేస్తా కాబట్టి ఇక్కడ స్కిప్ చేసి ఒక థిక్ ప్యూరీలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసుకుని కట్ చేసి ఉంచుకున్న కాజూస్ని అయితే ఫ్రై చేసుకున్నానండి. అలాగే బాదం పప్పుల్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వాటిని కూడా ఈ గీలో యాడ్ చేసుకుని కొంచెం రోస్ట్ అయితే చేసుకున్నాను. సో ఈ బాదము కాజూస్ 2 రోస్ట్ చేసి పక్కకు తీసుకున్న తర్వాత మనం ఇందాకలో తురిమి పెట్టుకున్న క్యారెట్ని కూడా ఈ గీలో వేసి ఒక 5 మినిట్స్ పాటు రోస్ట్ చేసుకోవాలండి. ఈ క్యారెట్ కూడా బాగా రోస్ట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న క్యారెట్, పాలు అలాగే ఖర్జూర పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకుని జస్ట్ ఒక్కసారి కలిపిన తర్వాత మనకి పాయసం కన్సిస్టెన్సీ ఎలా కావాలనుకుంటున్నామో ఆ కన్సిస్టెన్సీకి తగ్గట్టు మిల్క్ని అయితే యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలండి. సో నేను ఇక్కడైతే వీడియోలో మీకు చూపిస్తున్న గ్లాస్తో ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకున్నానండి. ఈ పేస్ట్ అనేది అసలు ఉండలే కట్టదు. మనం కలిపితే చాలా ఈజీగా మిల్క్లో అయితే బ్లెండ్ అయిపోతుంది. ఇలా బ్లెండ్ చేసిన తర్వాత జస్ట్ ఒక 5 మినిట్స్ పాటు ఉడికిస్తే మనకి క్యారెట్ పాయసం అనేది రెడీ అయిపోతుందండి. ఈ పాయసం యొక్క టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇందులో మనం ఎలాంటి షుగర్ వాడలేదు కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది. పిల్లలకి ఒక్కసారి సేమియా పాయసం బదులు ఇలా క్యారెట్ పాయసాన్ని ప్రిపేర్ చేసి ఇవ్వండి. వాళ్ళకు కూడా టేస్ట్ బాగా నచ్చుతుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. ఫైనల్గా ఇందులో యాలకుల పొడి అలాగే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కాజు బాదం పీసెస్ని యాడ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. క్యారెట్ పాయసం అనేది రెడీ అయిపోయింది. ఫైనల్గా ఈ పాయసాన్ని ఫ్రై చేసుకున్న కాజు బాదంతో అయితే పైన డెకరేట్ చేసుకున్నా అండి. మా ఈ 3 హెల్దీ అండ్ నాన్ షుగర్ డిజర్ట్స్లో మీకు ఏ డిజర్ట్ బాగా నచ్చిందో మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో మాతో అయితే షేర్ చేసుకోండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.